బీహార్లో కూలుతున్న బ్రిడ్జీలు నితీష్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. వరుసబెట్టి బ్రిడ్జీలు కూలుతున్నాయట. అది నిర్మాణంలో ఉన్నాయి, కొన్నైతే పాత ఉన్న బ్రిడ్జీలు కూలుతున్న నేపథ్యంలో కొందరు ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కాస్త ఇవాళ విచారణకు వచ్చింది. ఈ విచారణ నేపథ్యంలో నితీష్ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. ఏంటి అసలు విషయాన్ని చూస్తే కనుక బ్రిడ్జిలు కూలిన ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంపై CJIDY చంద్రమాడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ, అసలు ఏం జరిగింది అనేసి స్పందన తెలియజేయాలంటూ బీహార్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని వంతెనలు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలపై ఉన్నత స్థాయి స్ట్రక్చర్ ఖచ్చితంగా దానిపైన ఆడిట్ నిర్వహించాలని సూచించిందట సుప్రీంకోర్టు. అదే కాకుండా అదేవిధంగా సాధ్యాసాధ్యాలను బట్టి బలహీనమైన నిర్మాణాలను కూల్చివేయడం లేదా పునర్నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని నోటీసుల్లో పేర్కొంది. ఎక్కడెక్కడంటే కాగా, సివాస్, సరన్, మధుబని, ఆరారియా, తూర్పు చంపారస్, కిషన్గంజ్ జిల్లాల్లో ఇటీవలే పదుల సంఖ్యలో వంతెనలు కుప్పకూలిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని వంతెనలు పాతవి కాగా మరికొన్ని నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిల భారీ వర్షాల కారణంగా ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయి దీంతో బ్రిడ్జిల నాణ్యతపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుందంట. ఏవేవైతే నిర్మాణంలో ఉన్నాయి కావచ్చు, అలాగే చాలా పాతబడిపోయిన వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలుకుంటూ వస్తున్నాయి. అందులో వర్షాకాలం కాబట్టి ఇక ఆ వర్షాలు ఎక్కువగా కొడుతున్న నేపథ్యంలో ఇంకా పాత ఉన్నా కూడా లేదంటే నిర్మాణ లోపంలో ఉన్నవి కూడా కూలుకుంటూ పోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వాటి కింద ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్తున్న వాళ్ళకి మరణాలు కూడా సంభవిస్తున్నాయన్న నేపథ్యంలో అక్కడ ప్రజావాజ్యం దాఖలైంది. రెస్పాండ్ అయ్యారు. మాకెందుకులని వదిలేయకుండా పాత బ్రిడ్జిలు కావచ్చు, నిర్మాణంలో ఉన్న వాటిని ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి అనేసి సుప్రీంకోర్టులో వాద్యం దాఖలైంది. ఇవాళ విచారణ చేసిన తర్వాత బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇమ్మీడియట్లీ ఉన్న పాత స్ట్రక్చర్స్ కావచ్చు, కొత్త స్ట్రక్చర్స్ కావచ్చు, వాటిపైన కంపల్సరీగా ఆడిట్ చేసి ఇమ్మీడియట్లీ ఏమాత్రం బలహీనంగా ఉన్నవి కావచ్చు, నిర్మాణ లోపంలో ఉన్నవి కావచ్చు కూల్చివేయాలంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏదైనా కూడా అంటే ప్రజలు రెస్పాండ్ అయ్యే విధానం ఎంత ఫాస్ట్గా ఉందనేది అర్థమవుతుంది. మనకెందుకులే అని వదిలేయకుండా వాళ్ళు వాద్యం ఒక పిటిషన్ దాఖలు చేయడము, దాని మీద విచారణ జరగడము, చాలా వరకు మన కాడికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటుంటారు. అలా కాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఎవరైతే మామూలు పర్సన్స్ వెళ్ళి ఒక పిటిషన్ దాఖలు చేసారో అది విచారణకు వచ్చింది. దాంతోపాటు బీహార్ ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపడం జరిగింది. ఇమ్మీడియట్లీ దీనిపైన ఎఫెక్ట్ ఉండాలనేసి.